రెండవ పదము హీబ్రూ భాషలో దేవునికి ఆపాదించబడిన పదము ఈస్ ఎలాహ్. ఇది అరామిక్ భాషలో దీని యొక్క ధాతువు ఉన్నట్టు బైబిల్ పండితులు బోధిస్తూ ఉంటారు. ఈ అరామిక్ ధాతువులో నుంచి వచ్చినటువంటి పదం ఎలాహ్. దీనిని దానియేలు మరియు ఎజ్రా గ్రంథంలో మనం చూస్తున్నాం. అంతటితో కాకుండా ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ ఎలాహ్ అన్నటువంటి పద ప్రయోక్తాన్ని మనం పవిత్ర గ్రంథంలో చూడగలుగుతాం. అయితే ఇది బహుళముగా, ఇట్స్ ప్లూరల్ ఫామ్ ఎలాహ్ ఈజ్ యూస్డ్ అట్లీస్ట్ వన్స్ ఫర్ ద ట్రూ గాడ్. నిజమైనటువంటి దేవునికి సూచికగా ఇటు ఎలాహ్ అనే హీబ్రూ పదం యొక్క నామవాచకము వాడబడింది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాం. ఇది బహుశా ఎలోహిం వెనక ఉన్నటువంటి ఏకవచన రూపము కావచ్చు. ఎలాహ్ అన్నటువంటి ఈ పదము దాదాపుగా 57 సార్లు ప్రాముఖ్యంగా యోబు గ్రంథంలో దీనిని వాడబడినట్టు చూస్తూ ఉంటాం. మూడవ హీబ్రూ పదం దేవునికి ఆపాదించబడినటువంటి పదం ఈజ్ ఎలోహీం. ఇది నిజమైనటువంటి సర్వ సత్య సంపన్నుడైనటువంటి సద్గుణశీలి అయినటువంటి సుగుణ శోభితుడైనటువంటి దేవదేవుని కొరకు నిజమైన దేవునిగా అభివర్ణించడానికి ఎలోహీం అన్నటువంటి పదం హీబ్రూ భాషలో వాడబడింది. దాదాపుగా ఈ ఎలోహీం అన్నటువంటి పదం 2507 సార్లు ఇటు పదం వాడబడ్డది. దీనిని దైవముగాను దైవికముగాను దేవునిగాను బలవంతుడైన శక్తిశాలుడైనటువంటి దేవదేవునిగాను మనం చూస్తాం. అంతా కలిపి హీబ్రూ బైబిల్లో ఈ పదం 2602 సార్లు వాడబడినట్టు బైబిల్ పండితులు విశ్వసిస్తూ ఉన్నారు. ఈ ఎలోహీం అన్నటువంటి పదం కేవలము దేవునికి మాత్రమే ఆపాదించడము కాకుండా దేవదూతలకు కూడా ఆపాదించినటువంటి వైనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. సంకీర్తన 8వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. These are all instances of Elohim which also referred to the human beings. కొన్ని సందర్భాలలో ఈ ఎలోహిం అనే పదం మనుషులకు కూడా ఆపాదించబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. సంకీర్తన 82:6వ వచనం. ఏకవచనంలో వాడబడినటువంటి ఎల్, ఇది పరిశుద్ధమైనటువంటి త్రిత్వంనికి కూడా వాడబడినటువంటి ఆలోచనను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ద సింగులర్ ఫార్మ్ ఆఫ్ ఎలోహీం ఈజ్ ఎల్. దిస్ హ్యాస్ అన్ ఐడియా ఆఫ్ స్ట్రెంగ్త్, దిస్ హ్యాస్ అన్ ఐడియా ఆఫ్ పవర్, అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ అన్ ఐడియా ఆఫ్ నైట్. అండ్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన గ్రంథంలో ఇట్టి భావాన్ని ఎలోహీం అన్నటువంటి ఎల్ అనే ఈ భావాన్ని పరిశుద్ధుడైనటువంటి తండ్రిగాను, పరిశుద్ధుడైనటువంటి కుమారునిగాను, పరిశుద్ధాత్మను ముగ్గురు త్రిత్వానికి ఇటు ఎల్ లేదా ఎలోహీం అన్నటువంటి పదం వాడబడినటువంటి వైనాన్ని మనం చూస్తాం. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద స్పిరిట్. దీని విషయము ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకును రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. సర్వోన్నతుడు దేవుని యాజకుడు అన్న పదానికి ఎలోహీం త్రిత్వాన్ని గూర్చినటువంటి సూచనగా ఆదికాండంలో మనం చూస్తున్నాం. ఈ త్రిత్వాన్ని గూర్చినటువంటి భావన ఎలోహీం అన వాడబడినటువంటి మరొక పద ప్రయోక్తాన్ని యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవాన్ని ఇచ్చెను. ఎల్ అనేటువంటి ఈ పదం ఇతర పదాల యొక్క సమ్మేళనముతో కూడా వాడబడినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎలియాన్ అన్నటువంటి పదాన్ని మనం దేవునికి ఆపాదించినటువంటి విషయాన్ని చూస్తాం. ఎలియాన్ అన్న ఈ పదం యొక్క అర్థం ఏంటంటే గాడ్ మోస్ట్ హై ఆర్ ద మోస్ట్ హై గాడ్, అత్యున్నతమైనటువంటి దేవుడు. ఎలియాన్ ఆదికాండము 14వ అధ్యాయం 18 నుంచి 20వ వచనం. రెండవ
పద ప్రయుక్తం ఏంటంటే ఎల్ షదాయ్. ఎల్ షదాయ్ అన్నటువంటి భావానికి హీబ్రూ భాషకు దేవునికి ఇవ్వబడినటువంటి అర్థం ఏంటంటే హీ ఈజ్ గాడ్ ఆల్ మైటీ. ఆయన సర్వశక్తి మంతుడు. ఎల్ షదాయ్ నిర్గమకాండం 6:3 చూస్తాం. మరొక పదం ఎల్ ఓలం అన్నటువంటి హీబ్రూ పదం దేవునికి ఆపాదించబడినది. అనగా ఆయన నిత్యము, సత్యము, శాశ్వతమైనటువంటి చిరంజీవి అయినటువంటి దేవుడై ఉన్నాడు. ఆదికాండం 21:33 చూస్తాం. మరొక పదం దేవునికి వాడబడినటువంటిది ఎల్ గిబ్బర్. ఎల్ గిబ్బర్ అన్నటువంటి ఈ హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే ద మైటీ గాడ్, పరాక్రమవంతుడు. యెషయా గ్రంథము 9:6 ఈ పద ప్రయుక్తాన్ని మనం చూస్తాం. ఎలోహిం ఇతర పదాల యొక్క సమ్మేళనంలో మనము ఇంకా ముందుకు వెళితే చూసుకోగలుగుతాం. ఎలోహిం, ఎలియాన్ అన్నటువంటి పదాన్ని మనం చూస్తాం. ఇట్ మీన్స్ గాడ్ మోస్ట్ హై. ఎలోహిం సబాత్ అన్న పదాన్ని మనం చూస్తాం. గాడ్ ఆఫ్ హోస్ట్, సేనల దేవునిగా మనం చూస్తాం. సంకీర్తన 87 మనం చూస్తాం. ఈ ఎలోహిం, ఎలోయ్ అన్నటువంటి ఈ పదాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా సంబోధించినారు. ఎలోయి ఎలోయి లామా సబక్తాని. మార్కు సువార్త 15:34 చూస్తాం. తండ్రిని వారు సంబోధించినప్పుడు వారు వాడబడినటువంటి పదం నా దేవా, నా దేవా, ఎందుకయ్యా నా చెయ్యి విడిచితివే. ఎలోహీం ఉన్నవాడు, అనువాడు, సత్యవంతుడు, శక్తివంతుడు. ఆయన యొక్క నామధేయంబును బట్టి ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క గుణగణాలను, ఆయనకు దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి విధమైనటువంటి గొప్పతనాన్ని ఆ ఒక్క పేరులోనే ప్రతిబింబిస్తుంది. దేవుడు తన యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని యావత్ లోకానికి వారు పరిచయము చేస్తూ ఎలోహీం అన్న పదానికి దైవం యొక్క తత్వాన్ని, ఎలోహీం అన్నటువంటి పదానికి దైవం యొక్క ధర్మాన్ని, ఎలోహీం అన్నటువంటి పదానికి దైవం యొక్క స్వభావాన్ని, ఎలోహీం అన్న హీబ్రూ పదానికి దైవం యొక్క కీర్తిని, ఎలోహీం అనే హీబ్రూ నామవాచకముకు దేవుని యొక్క నామానికి ఇచ్చే ఘనత, యశస్సుకు నిలువెత్తు నిదర్శనం. తత్వం, ధర్మం, స్వభావం, కీర్తి, యశస్సులో ఏ మార్పు లేనటువంటి వాడు. దేవుడు దీవించును గాక. ఆమేన్.